హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నైట్ అందరూ బాగా ఎంజాయ్ చేయండి, బట్ సేఫ్గా ఉండండి. ఓకే, ఈరోజు మనకి 5 జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అవి చూసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రంట్ లైన్స్ మీడియా. అలానే వీడియో లైక్ చేయండి సో దట్ ఇట్ విల్ రీచ్ టు మోర్ పీపుల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈరోజు ఓపెనింగ్స్ అన్నీ చాలా గ్రూప్స్కి అందరికీ ఎలిజిబిలిటీ ఉందన్నమాట. బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సి, బీసీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బిఎంఏ, నాకు తెలియని గ్రూపులు కూడా ఉన్నాయి ఈరోజు. ఓకే, సో అందరూ చూసుకోండి, మీకు ఎలిజిబిలిటీ ఉన్న జాబ్స్కి అప్లై చేసుకోండి. ఫస్ట్ మనకు వచ్చేసరికి కాగ్నిజెంట్ ఈజ్ హైరింగ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్, దట్ ఈజ్ వాక్ ఇన్ డ్రైవ్. సో హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకనమాట. 21 to 23 బ్యాచ్ అని చెప్పారు. నో బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ప్రజెంట్ వాళ్ళు చదవకూడదు, ఆల్రెడీ పాస్అవుట్ అయిన వాళ్ళే ఉండాలి. లైక్ కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ చేస్తారు కదా, వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకే, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాదు, ఓన్లీ హైదరాబాద్ పీపులే అప్లై చేయాలంట. షిఫ్ట్ వచ్చేసరికి రొటేషనల్ షిఫ్ట్. మనకి టైమ్ అండ్ వెన్యూ ఇక్కడ మెన్షన్ చేసాము. 4th January to 5th January 10 AM to 1 PM. ఓకే, ఈ అడ్రస్కి మీరు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటున్నారు. దాంతోపాటు జిరాక్స్లు కూడా ఒకసారి తీసుకెళ్ళండి. మీరు ఒక ఫైల్ ఉంచుతారు కదా ఎప్పుడు వాకిన్స్కి వెళ్ళినప్పుడు, అలా పెట్టుకెళ్ళండి. వాళ్ళు జిరాక్స్లు అడిగితే మీరు ఇవ్వడానికి పనికి వస్తుంది. ఓకే, సో ఇది కాగ్నిజెంట్ 21 to 23 బ్యాచ్. పర్టికులర్గా గ్రూప్స్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి అందరూ వెళ్ళొచ్చు. మీకు జాబ్ నీడ్ ఉంటే ప్రతి ఒక్కరు వెళ్ళొచ్చు, ఏ గ్రూప్ అయినా కానీ. గ్రాడ్యుయేట్స్ అందరూ వెళ్ళొచ్చు. బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ, బీకామ్ ఎవరైనా వెళ్ళొచ్చు. ఓకే, సో చూసుకొని అప్లై చేయండి. ఇది ప్యూర్ టెక్ కాదు కాబట్టి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అంటాను కాబట్టి టెక్ జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఒరాకిల్ ఈజ్ హైరింగ్ ఇంటర్న్. సో ఇంటర్న్షిప్కి హైర్ చేసుకుంటున్నారు. ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 to 2 years. అప్లికెన్స్ రిక్వైర్డ్ టు రీడ్, రైట్ అండ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటున్నాడు. వేసార్ వర్క్ పర్మిట్ స్పాన్సర్షిప్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ దిస్ పొజిషన్ అంటున్నాడు. పర్టికులర్గా స్కిల్స్ ఏంటనేవి ఇక్కడ ఎక్కువ ఎలాబొరేట్ చేసలేదు. మీరు ఇక్కడ లింక్ క్లిక్ చేసుకొని అక్కడ ఏంటి అని ఉంది చెప్పేసి అబ్జర్వ్ చేసుకొని మీరు అప్లై చేయండి. ఓకే, ఇది కూడా 0 to 2 years అన్నారు కాబట్టి ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు, 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇది ఏంటని అంటున్నాను మళ్ళీ. సో నాకు తెలిసి 23 బ్యాచ్ వాళ్ళు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మీరు చెక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మొత్తం ఒరాకిల్ వెబ్సైట్లో ఏముందని చెప్పేసి. మీకు ఈ పొజిషన్ నచ్చినట్లయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ అమెజాన్ ఈజ్ హైరింగ్ అసోసియేట్ క్వాలిటీ సర్వీసెస్. ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది? బీఈ, బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ, బీసీఏ, ఎంఎస్సి. ఓకే, సో ఎంఎస్సి వాళ్ళకి కూడా ఉంది, ఎంసీఏ వాళ్ళకి కూడా ఉంది, బీఎస్సీ, బీసీఏ. సో అందరూ చూసుకొని అప్లై చేసుకోండి. లిటిల్ ఆర్ నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ నెసరీ, అసలు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకే, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటన్ అండ్ స్పోకెన్, డెమాన్స్ట్రేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ స్కిల్స్ అండ్ టెస్టింగ్ అక్యుమెన్, ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ వర్క్ విత్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్యురసీ, good familiarity with the Windows desktop environment and use of Word, Excel, IE, Firefox, etc. ఓకే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ఫాక్స్ ఇవన్నీ ఇంకా బేసిక్ థింగ్. మనకి వర్డ్, ఎక్సెల్ మనకి వెళ్ళవచ్చు. ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ టు డూ రిపీటివ్ టాస్క్స్. రిపీటివ్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ వర్క్ అనేది. ఏ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అండ్ డ్రైవ్ అండ్ విల్లింగ్నెస్ టు యాక్సెప్ట్ ది ఛాలెంజెస్ ఆఫ్ డైలీ డెడ్ లైన్ ఈజ్ ఎసెన్షియల్. షిఫ్ట్ వచ్చేసరికి 8 AM to 5 PM సబ్జెక్ట్ టు చేంజ్ బేస్డ్ ఆన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్. వీక్లీ ఆఫ్ సాటర్డే అండ్ సండే సబ్జెక్ట్ ఇంకా చేంజ్ అవ్వచ్చు. షిఫ్ట్లు కానీ వీక్ ఆఫ్ కానీ చేంజ్ అవ్వచ్చు. మరి ఇక్కడ పెట్టినట్టే ఉంటుందని చెప్పేసి చెప్పలేము, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి చేంజ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో చూసుకోండి. 23, 22, 21 ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా అప్లై చేయండి అమెజాన్కి బేసిక్గా. ఎందుకంటే 2012లో పాస్ అయిన వాళ్ళని కూడా అమెజాన్ తీసుకున్నది అనమాట 23లో. సో స్కిల్స్ మనకు ఉన్నాయని అనిపిస్తే, నేను జాబ్ చేయగలననే కాన్ఫిడెన్స్ మీకు ఉన్నట్లయితే, మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయినా కానీ ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీద ఉన్నట్లయితే అప్లై చేసేయండి. ఓకే, నెక్స్ట్ టీసీఎస్ బీపీఎస్ ఈజ్ హైరింగ్ ఫ్రెషర్స్, వాక్ ఇన్ డ్రైవ్ అంట. 23 బ్యాచ్. ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ విత్ బీకామ్, బీఏ, బీఎస్సీ, సిఎస్ఐటి, బీఎస్సీ జనరల్, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్, బీఏఎఫ్, బీబీఐ, ఏందేందో గ్రూపులు ఉన్నాయి, నాకు తెలియని కూడా ఉన్నాయి. సో యాజ్ స్పెషలైజేషన్ విత్ ఇయర్ ఆఫ్ పాసింగ్ యాజ్ 2023 పాస్ అవుట్ వాళ్ళు అప్లై చేయండి. క్యాండిడేట్స్ విత్ హ్యావ్ మినిమం అగ్రిగేట్ పర్సెంటేజ్ ఆఫ్ 50% ఆర్ 5 CGPA, 10th 12th డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అన్నిట్లోని
మనకి మినిమం 50% కానీ 5 CGPA కానీ ఉండాలన్నమాట. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీట్ ద కోర్స్ ఇన్ స్టిపులేటెడ్ కోర్స్ డ్యూరేషన్, నో ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్. ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉండి 1 year ఎక్స్ట్రా ఉందో వాళ్ళ ఎలిజిబిలిటీ కాదు అని చెప్తున్నారనమాట. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు డిక్లేర్ గ్యాప్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇఫ్ ఎనీ. ఓవరాల్ అకాడమిక్ గ్యాప్ షుడ్ నాట్ ఎక్సీడ్ 24 months అంటిల్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఓకే, ఇప్పుడు మనకి 10th తర్వాత ఇంటర్ తర్వాత 10th ఇంటర్కి మధ్యలో లేకపోతే ఇంటర్కి గ్రాడ్యుయేషన్కి డిగ్రీకి మధ్యలో మనకి 24 months కంటే గ్యాప్ ఎక్కువ ఉండకూడదు అనమాట. కొన్ని రీజన్స్ వల్ల కెరీర్ గ్యాప్ కానీ లైక్ ఎడ్యుకేషన్ గ్యాప్ వస్తుంది కదా, లేదంటే బ్యాక్లాగ్స్ వల్ల కానీ ఏది వచ్చినా కానీ 24 months కంటే ఎక్కువ ఉండకూడదు, మనం ముందే డిక్లేర్ చేయాలని చెప్తున్నారు. ఓకే, నో బ్యాక్లాగ్స్ వుడ్ బి పర్మిటెడ్ అండ్ ఆల్ ది కోర్స్ కంప్లీషన్ డాక్యుమెంట్స్ షుడ్ బి అవైలబుల్. బ్యాక్లాగ్స్ అని ఉండకూడదు, డాక్యుమెంట్లు అన్నీ ఉండాలని చెప్తున్నారు. ఓన్లీ ఫుల్ టైమ్ కోర్సెస్ విల్ బి కన్సిడర్డ్. క్యాండిడేట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దర్ సెకండరీ అండ్ ఆర్ సీనియర్ సెకండరీ కోర్స్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఇఫ్ ద అదర్ కోర్స్ ఆర్ ఫుల్ టైమ్. ఓకే, సో ఒక కోర్స్ అయినా ఫుల్ టైం మనం చేసి ఉండాలి, ఇంకో కోర్సు మనము డిస్టెన్స్లో చేసినా కానీ ప్రాబ్లం లేదు. మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years to 20 years ఏజ్ ఉండాలి. నో ఎక్స్పీరియన్స్ ఈజ్ కన్సిడర్, ఓన్లీ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ డ్రైవ్. ఎక్స్పీరియన్స్ అనేది కన్సిడర్ చేయరు, ఫ్రెషర్స్కి మాత్రమే. సో చూసుకోండి ఎవరికైతే జాబ్ ఇంట్రెస్ట్ ఉందో, ఈ పర్సంటేజెస్ కానీ ఈ గ్రూప్స్ కానీ ఉన్నదో, సో 2023 బ్యాచ్ పక్కా వెళ్ళండి. 22, 21 కూడా ట్రై చేయండి, అప్లై చేయడం తప్పేం లేదు. సో 18 to 28 అన్నప్పుడు మరి మిగతా పాస్ అవుట్ ఇయర్స్ కూడా ఎలిజిబుల్ ఉన్నట్టే కదా, వాళ్ళే చెప్తున్నట్టు. సో చూడండి, అప్లై చేయండి. 5 minutes పట్టిద్ది మనకు అప్లై చేయడానికి. నెక్స్ట్ నెల్సన్ ఐక్యూ ఈజ్ హైరింగ్ అనలిస్ట్. సో నెల్సన్ ఐక్యూ అనేది కూడా హైరింగ్ బాగానే చేసుకుంటుంది. మనం అప్లై చేసినాక రిటన్ టెస్ట్ మెయిల్స్ అన్నీ వస్తాయి. ఇంతకుముందు మన స్టూడెంట్స్కి అయ్యిందనమాట. ఎవరికి ఎలిజిబిలిటీ? BSc, MSc, MA మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, MBA వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, 0.6 to 2 years in analytical modeling related field desired. Freshers can also apply. సో ఫ్రెషర్స్ కానీ 2 years అప్ టు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ ఈ అనలిటికల్ ఫీల్డ్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. ఓకే, ఫౌండేషనల్ నాలెడ్జ్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్, హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ అడ్వాన్స్డ్ SQL అండ్ పైథాన్ ఇస్ మస్ట్. బికాజ్ అనాలిసిస్ కాబట్టి డేటా అనాలిసిస్ అంటే ఈ రెండు మీకు పక్కా వస్తాయి. ఎక్సెల్ కూడా వస్తుంది, ఎక్సెల్, పవర్ BI మనం చెప్తుంటాం కదా. ఎక్సెల్, SQL, పైథాన్, పవర్ BI కానీ ట్యాబ్లో, ఇవి డేటా అనలిస్ట్కి కావాల్సింది. ఆల్రెడీ ఇందులో SQL, పైథాన్ ఇక్కడ మెన్షన్ చేశాడు. ఫెమిలియారిటీ విత్ విజువలైజేషన్ టూల్స్ లైక్ పవర్ BI, ఎక్సెల్. చూసారా, పవర్ BI, ఎక్సెల్ కూడా ఉంది. ఇంకా డేటా అనాలిసిస్ అంటే ఈ 4 పక్కా ఉంటాయి. సౌండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ టు సాల్వ్ ఇష్యూస్. సో ఇది. సో చాలామంది అన్న డేటా అనలిస్ట్కి ఫ్రెషర్స్కి ఓపెనింగ్ ఉంటాయని అడుగుతారు. దిస్ ఈస్ ద ఓపెనింగ్ ఫర్ డేటా అనలిస్ట్, దట్ ఈస్ ఫర్ ఫ్రెషర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్ టు 2 years ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. సో డేటా అనలిస్ట్కి ఓపెనింగ్స్ ఉంటాయి వెన్ కంపేర్డ్ టు డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీరింగ్. ఫ్రెషర్గా మనం డేటా డొమైన్లో వెళ్ళాలంటే మనకు ఉన్న 3 roles డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా సైంటిస్ట్. డేటా అనలిస్ట్ అనేది మనకి ఎంటర్ లెవెల్ పొజిషన్ అనమాట. మనం కంపెనీలోకి వెళ్ళాక వాటితో పాటు స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటూ మనకు ఒక మెట్టు ఎక్కాలి. డేటా ఇంజనీరింగ్ తర్వాత డేటా సైన్స్. పెరిగెట్టి డేటా సైన్స్కి వెళ్ళొచ్చు కానీ చాలా తక్కువ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. అండ్ అలానే మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు కాబట్టి మనం చేయడానికి ఇబ్బంది పడతాం అక్కడ. అది మీరు ముందు ఇంటర్న్షిప్ చేయడము, 1 year కోర్స్ చేసుకోవడము, అది చాలా తతంగం అనమాట, చాలా లాంగ్ ప్రాసెస్. సో నా సజెషన్ అయితే మాత్రం యాజ్ ఎ బ్రదర్గా మీకు చెప్పేది ఏంటి అంటే డేటా అనలిస్ట్గా వెళ్ళడానికి ముందు ట్రై చేయండి వెన్ కంపేర్ టు డేటా ఇంజనీర్ ఆర్ డేటా సైంటిస్ట్. మీకు ఫ్రెషర్గా దానికి జాబ్ వస్తే హ్యాపీ, బట్ దీంతో కంపేర్ చేసుకుంటే ఆ 2 roles వచ్చే ఛాన్సెస్ తక్కువ అనమాట ఫ్రెషర్స్కి. సో ఎక్కువ మనకు డేటా అనలిస్ట్ ఓపెనింగ్స్ పడుతుంటాయి. సో ఇది డేటా అనలిస్ట్. ఈ 5 జాబుల తాలూకా అప్లికేషన్ లింక్స్ మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాము, చూసుకొని అప్లై చేయండి. మీకు ఏమైనా రిటన్ టెస్ట్ మెయిల్స్ కానీ వచ్చినట్లయితే అప్డేట్ చేయండి, మనకి ఈ వీడియో కామెంట్లో పెట్టండి, లేదంటే మనకి FLM ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే కానీ మెసేజ్ చేయండి. సో దట్ దాని తాలూకా రిటన్ టెస్ట్ ప్రాసెస్ కానీ ఏమైనా అప్డేట్స్ కానీ మనం పేజ్లో పోస్ట్ చేయడానికి చూస్తే మీకు హెల్ప్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. ఐఎమ్ రంజిత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.